జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు దీన్ని తీవ్రంగా గెలిచేందుకు కృషి చేస్తూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ బలాబలాలు ఏమున్నాయి, వీళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారు, వాళ్ళకి టికెట్కి సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం పై సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు ఇక్కడున్న కార్యకర్తలను కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అనే పేరు? అన్న నా పేరు బసవరాజ్ అన్న. నేను గత ఒక 15 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారి వెనుక తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేయడం జరిగింది. అన్నగారికి ఇంతకుముందు టికెట్ రాకముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఎలక్షన్, సెకండ్ టైం ఎలక్షన్, 3 సార్లు ఎలక్షన్ కూడా ప్రతి ఎలక్షన్ కూడా వెంబడి ఉండి మేము గెలిపించుకోవడం జరిగిందన్న. తెలుగుదేశంలో కూడా ఏ రకంగా అయితే కష్టపడ్డాం, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాక అదేవిధంగా కష్టపడి సెకండ్ టైం, థర్డ్ టైం గెలిపించుకోవడం జరిగిందన్న. అప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం నుంచి కూడా మాగంటి వజ్రనాథ్ గారు ఎమ్మెల్యే గారికి బ్యాక్ బోన్గా ఉండి ప్రతి డివిజన్లో ప్రతి బూత్ వైజ్గా లోతుగా ప్రతి కార్యకర్తకి అండగా ఉండి అప్పటి నుంచి కూడా వెనుక బ్యాక్ బోన్గా నడిపించారు. కాబట్టి కొత్తగా వజ్రనాథ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయనకు ప్రతి డివిజన్లోనూ పట్టున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ టికెట్ అన్నగారికి ఇస్తే బాగుంటుందని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం అన్న. అంటే మనకు మాగంటి గోపీనాథ్ దాని తర్వాత వీళ్ళన్నకు టికెట్ ఇస్తే మీరంతా మళ్ళీ గెలిచే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమం సమస్యలపై శంకారావము, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అటు ఈఎస్ఐలో చెస్ట్ హాస్పిటల్లో కానీ, బోరబండ రిజర్వేస్లో కానీ, రహమత్ నగర్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు పబ్లిక్లో దూసుకొని వెళ్ళి ప్రతి ఇంటింటికి ఒక మాగంటి గోపీనాథ్ కాకుండా మా ఇంటి గోపీనాథ్ లెక్క ప్రతి ఇంట్లో ఆయన ఒక పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మా ఒక కార్యకర్తలకి, లీడర్లకి ఏ సమస్య ఉన్నా కానీ ఎవరైనా మాకు అండగా ఉంటారు అనుకుంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మాకు వెంబడిని నడిపించుకునే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మేము వజ్రనాథ్ గారికి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ అడుగుదామని చెప్పేసి అందరం కానీ ఏకతాటి మీదకి తీసుకొద్దామని చూస్తున్నామండి. అంటే కార్యకర్తలంతా ఇప్పుడు వజ్రనాథ్ సార్ అయితేనే మనకు వెన్నుండి గెలిపించే పరిస్థితి ఉన్నదని వాళ్ళ కార్యకర్తలు అందరూ ఒప్పుకున్నారా? కార్యకర్తలు అందరూ ఇట్లా అంటున్నారా? ఓన్లీ మీరు చెప్తున్నారు? ఇప్పుడు కార్యకర్తలము అందరం అనుకుంటున్నాము, కానీ మెయిన్ డిసిజన్ మాత్రము హైకమాండ్ బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే బీఫామ్ ఇస్తారో మేమైతే హైకమాండ్ కట్టుబడి వాళ్ళకి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మేమైతే కార్యకర్తలను మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు వెంబడి ఉండే ఒక ధైర్యం కూడా కావాలి. కాబట్టి మేము మాత్రం వజ్రనాథ్ గారికి సపోర్ట్ చేస్తున్నామండి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. కానీ మేము ఈ సార్ అయితే బాగుంటుంది, మాకు బాగుంటుంది, నియోజకవర్గంలో తిరగడానికి కానీ ఇట్లాంటి పరిస్థితులను బాగుంటాయని కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అన్న మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు బండిరాజ్ అండి. నేను 2012 నుంచి సార్ ఎంబడే ఉన్నాను. సార్ ఎప్పుడైతే టీడీపీలకు రావడం నుంచి అప్పటి నుంచి మేము ఎంబడే ఉన్నాను. నేను పర్సనల్గా పిఏగా చేశాను సార్కి 2012లో. ఎప్పుడైతే టీడీపీలో వచ్చినప్పటి నుంచి 2012 నుంచి సార్ ఎంబడే ఉండడము, సార్తోని పాటు ప్రతి ఇంటికి పాదయాత్ర చేశాను. 7 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సుగూడ, ఈ వెంగళరావు నగర్ కానివ్వండి, ఎల్లారెడ్డి కూడా కానివ్వండి, బోరాబండ, షేక్పేట్, ఈ అన్ని డివిజన్స్లో ఇంటింటికి పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి దాంట్లో నేనున్నాను. నాతో పాటు డివిజన్ ప్రెసిడెంట్, అప్పట్లో డివిజన్ ప్రెసిడెంట్ లేరు కానీ బసవరాజు గారు ఉండే. బసవరాజు గారు, నేను, ఇంకొంతమంది కార్యకర్తలు సార్ వెంట ఉంటూ ప్రతి ఇంటికి పాదయాత్ర చేసాం. ఆ ప్రతి ఇంటికి పాదయాత్ర చేయడం వల్ల ఏమైందంటే ఏ సమస్యలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో దాని వైపు వెళ్ళడం వల్లనే మాగంటి గోపీనాథ్ గారికి ఫస్ట్ టైం విజయ అవకాశాలు చాలా వరకు వచ్చాయి. ఆ సమస్యలు తెలుసుకోవడంలోనే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ సమస్యలు ఇంత నీట్గా తెలుసుకోవడం బట్టి ఈయన మా సమస్యలను పరిష్కారం చేస్తారా అని నమ్మి ఫస్ట్ టైం గెలిపించారు. అలాగే ఎప్పుడైతే ఆయన ఫస్ట్ టైం గెలిచారో సెకండ్ టైం అప్పుడు గెలిచిన తర్వాత ఎలా పరిష్కరించాలి ఈ ప్రోగ్రామ్స్ని అని అనుకున్నప్పుడు సమస్యలపై శంకరామం అని ప్రతి లీడర్ని వాళ్ళ దగ్గర పిలిపించుకోకుండా, వాళ్ళు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా లీడర్స్ని అందరినీ ఒక జగలు పిలిపించి, ఆఫీసర్స్ అందరినీ ఒక జగలు పిలిపించి, మున్సిపల్ ఆఫీసర్స్ కానివ్వండి, మీరు సెవరేజ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ ఒక జగలు పిలిపించి ఎవరెవరు ఏ డివిజన్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడిదక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి అక్కడిదక్కడ రిజల్యూషన్స్ తీసుకొని వెళ్ళేవారు. అలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల సెకండ్ టైం విజయ అవకాశం చాలా ఈజీ అని. అప్పుడు ఏమైందంటే ఎంఐఎం నించోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు చాలా బీఆర్ఎస్కి ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నారు. కానీ సార్ చేసిన మంచి పనుల వల్ల సెకండ్ టైం కూడా గెలవాల్సి వచ్చింది, గెలిచారు.
అలా ప్రతిసారి ఏదైనా సరే సార్ కష్టపడిన దాన్ని బట్టే గెలిచారు. ఎక్కడ కూడా సార్ ప్రతి పబ్లిక్కి డైరెక్ట్గా అందాలి, బీదవాడికి ఏ లబ్ధి అయినా సరే డైరెక్ట్గా అందాలి అన్న ఒక సంకల్పంతోనే ఉన్నారు. షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏ పథకమైనా సరే డైరెక్ట్ పబ్లిక్కే వెళ్ళాలి. ఎవ్వరు ఏ లీడర్ దగ్గరికి వెళ్ళొద్దు. మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ బెనిఫిట్ కావాలనుకున్నా కూడా డైరెక్ట్ నా దగ్గరికి రండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి వచ్చి మీరు డైరెక్ట్గా బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యాన్ని బట్టి మీరు చూసారు లాస్ట్ సార్ చనిపోయినప్పుడు మేము చాలా బాధపడినాం. అసలు అనుకోని సంఘటన అది మా అందరికి. అలా జరగడం వల్ల ఎంతమంది బాధపడారు, చాలామంది బీద వాళ్ళే వచ్చారు చాలామంది. వాళ్ళందరూ ఏం బాధపడ్డారంటే ఇప్పుడు మేము డైరెక్ట్ వెళ్ళి ఒక డైరెక్ట్ కనెక్ట్ ఉన్న లీడర్ లేరు. ఆ కనెక్ట్ ఉన్న లీడర్ కావాలి మాకు అని చెప్పేసి అంటే గ్రౌండ్లో చాలామంది అనుకుంటున్నారు. అది మేము అనుకునేది ఏంటంటే వజ్రనాథ్ గారి ద్వారా అది తీరుతుందని అనుకుంటున్నాం. అది హైకమాండ్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు. సార్ ఎలా అయితే చేశారో వాళ్ళ బ్రదర్ కూడా అలానే చేస్తారని నమ్ముతున్నాం. ఒకవేళ హైకమాండ్ డిసైడ్ అయ్యి వజ్రనాథ్ గారికి టికెట్ ఇస్తే సార్ ఎలా చేస్తారో అలానే చేస్తారని నమ్ముతున్నాం. దానికి మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం సార్, వజ్రనాథ్ సార్ గారిని.